అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వస్తాయని దేవుడు ఎలా అయితే చెప్పాడో, మనుషులు ఇలా ఉంటారని దేవుడు ఎలా అయితే చెప్పాడో, ఆ మనుషుల్ని మార్చడానికి కూడా దేవుడు కొంతమంది మనుషుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ మనుషులు ఎవరు అంటే తమకు నచ్చినట్లు బతికేవారు కాదు, తమకు నచ్చినవి జరగాలని ఆశపడేవారు కాదు. ప్రభువా నీ చిత్తం ఏంటి, ప్రభువా నీ చిత్తం ఏంటి, నన్నేం చేయమంటావు అని ఆయన చిత్తాన్ని కనిపెట్టుకొని ఆయన ఏం చెబితే అది చేయడానికి తమ్మును తాము అప్పగించుకున్నవారు కావాలి ఈరోజు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, అందమున్నా అందం లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, చదువు వచ్చినా చదువు రాకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, వెనకాల ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా, నీకు మాట్లాడడం వచ్చినా రాకపోయినా, మాట్లాడడం చేత కాని వాడిని నిలబెట్టి మరి సముద్రాన్ని పాయలు చేశాడు. మాట్లాడడం చేత కాని వాడిని మరి నిలబెట్టి ఫరో ఎదుట, రాజు ఎదుట నిలబడి మాట్లాడేలా చేశాడు. మాట్లాడటం చేత కాదు, చిన్నదాన్ని నిలబెట్టి ఏమని కుష్ఠరోగాన్ని వెళ్ళగొట్టాడు దేవుడు. ఇవన్నీ నీకేంటి స్టోరీలు చెప్పడానికి బాగున్నాయా, నువ్వు చెబుతాకి బాగుంటాయా, చెప్పడానికే చూసుకుంటావా? ఆ చిన్నదాన్ని నువ్వు అవ్వా? ఆ పిరికివాడి లాంటి మోషే లాంటి వాడివో కానీ నువ్వు అవ్వా? ఆయన నత్తిని పోగొట్టి నమ్మకస్తుడిగా మారిస్తే నీ ప్రాణం ఎందుకయ్యాడు? అక్కడ చేసిన వాడు నీ దగ్గర కూడా చేస్తాడనే కదా. మరి అక్కడున్న మోషే ఇక్కడ ఏడి, అక్కడున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ జరగాల్సిన కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయి, కానీ అక్కడున్న యోసేపు ఇక్కడ ఏడి, అక్కడున్న మోషే ఇక్కడ ఏడి, అక్కడున్న దానియేలు ఇక్కడ ఏడి, లేడు. కానీ అక్కడున్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఏకరీతిగా ఉంటాడో, ఎప్పుడూ ఉంటాడు ఆయన. కానీ అప్పుడు కార్యాలు చేయడానికి ఎవరైతే మనుషులు ఆధారమయ్యారో అలాంటి మనుషులు ఇప్పుడు ఉన్నారా? లేరా? చదవలేదా? తెలీదా నీకు బైబిల్లో? ఈ మనుషులు ఉన్నారని నీకు అర్థం కాదా? తెలుసు, కానీ నువ్వెందుకు అలా చేయవు అంటే నీ ఇష్టాలని బట్టి బేస్ అవుతున్నావు కాబట్టి దేవుని ఇష్టాలకి చోటు లేదు. నీ ఇష్టాలకి చోటు ఇచ్చా కాబట్టి దేవుడి ఇష్టాలకి కోల్పోని అని ఇవ్వగలడని నమ్మగలవా? విందు చేయగలడని నమ్ముతావా? మరి ఇంకా వేషలతో ఉండిపోయినా అక్కడ ఉండిపోతే ఎలాగా? తిరిగి రావద్దా? రావాలా వద్దా? నువ్వు అక్కడే ఉండి పాట పాడుతూ కూర్చుంటే ఈయన రాడు అక్కడికి. ఎన్ని పాటలు పాడినా నువ్వు తిరిగి రావాల్సిందే. పాటలు పాడితే సెట్ అవుతుంది, తిరిగి వస్తే సెట్ అవుతుంది. యూటర్న్ అనండి అందరూ. హల్లెలూయా. నా మట్టుకు నేను సేవ చేసు, అది సరైన క్రమము చేయగలుగుతావు. ఎంతవరకు అంటే నీకు ఓపుకున్నంతవరకే, తర్వాత నువ్వు అయిపోతావు. యేసన్న గారు ఓపుకున్నావు చేశారు, ఓపిక లేకపోయినా చేశారు, ఆయన లేకపోయినా జరుగుతుంది. భక్త్ సింగ్ గారు ఓపుకున్నంత వరకు చేశారు, ఓపిక లేకపోయినా చేశారు, తుది శ్వాస వరకు చేశారు, తన జీవిత అంతము వరకు సువార్తలు ఉన్నారు. ఇప్పుడు ఆయన లేకపోయినా ఎక్కడ మహిమ తగ్గలేదు తెలుసా మీకు? తగ్గించని వాడు ఉండగా మహిమ ఎక్కడ తగ్గుతుంది? బైబిల్ ఒక మాట ఉంది, మొదటి మందిర మహిమ కంటే కడపటి మందిర మహిమ యొక్క మహిమ డబల్ అనమాట. ఆ డబుల్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అంటే ఆయన అందరి మీద ఉండదంటలేదు, నాయకత్వానికి అప్పగించుకున్నాడు మీద ఉంటుంది. అది మ్యాటర్. నువ్వు నాయకత్వానికి అప్పగించుకుని నష్టపోయాడని ఒక్కరిని చూపించండి. నాయకత్వానికి అప్పగించుకుని సేవ చేసిన వారందరూ కూడా ఉన్నతమైన, మహిమకరమైన, శ్రేష్టమైన పరిచర్య చేస్తూనే వచ్చారు. ఆ పరిచర్య దేవుని దృష్టిలో అంగీకారముగా మార్చబడతారు. నువ్వు ఎన్ని రోజులు నిద్రలో మానుకుని ఒక వస్తువు తయారు చేస్తే ఏం ప్రయోజనం? అవతలోడికి నచ్చాలి కదా. నువ్వు చేసేవని వాడు అంగీకరించేలా, ఇప్పుడు నువ్వు నలిగిపోయేవని అంగీకరించేలా, నువ్వు తెప్పలు పడిపోతున్నావు అంగీకరించేలా, అవతలోడికి అంగీకారంగా చేయాలి. అంటే సహవాసము రావాలి. సహవాసంలోనికి నిన్ను ఊరికినే నడిపించలేదు దేవుడి సంఘానికి, నిన్ను ఊరికినే తీసుకురాలేదు. తన విలువైన రక్తాన్ని నీ కొరకు అర్పించి గొప్ప పిలుపునిచ్చి ఈ స్థలానికి ఊరికినే నడిపించలేదు. ఆయనకు ఒక ప్రణాళిక ఉందని నీకు అర్థమైతే ఆ ప్రణాళికను అనుసరించడానికి నువ్వు ప్రయాసపడతావు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికప్పుడు ఆ కాన్షియస్ ఉండాలి. ఎవరితోటి? సంఘంతో కాదు, సేవకుడితో ఉండాలి. సంఘంతో కూడా ఉండకూడదు, చాలా డేంజర్. ఎందుకంటే భక్తులు లేనోడు నేను నడిపిస్తాడో, ఆడే బలపడలేనోడు, ఆడే నిలబడలేనోడు ఇంకొకరిని ఎలా నిలబెడతాడో. కొన్నిసార్లు తప్పుడు అడిగేయచ్చు. నిలబడినప్పుడు చెప్పే ఆలోచనలు, పడిపోయినప్పుడు చెప్పే ఆలోచనలు తీసుకోవాలి, రూల్ ఏముంది. కానీ అవతలడు అదే తీసుకున్నాడు, చెప్పినాడు అలాగే చెప్తాడు. కాబట్టి నీ కన్వర్జేషన్ ఎవరితో ఉండకూడదో ఒక మాట అడుగుతాను. యేసయ్యలాగా నేను మారాలంటే ఎవరితో ఉండాలి? యేసయ్యతోనే ఉండాలి. దేవుని చిత్తము చేయాలనుకుంటే ఎవరితో ఉండాలి? ఆ దేవుని చిత్తం చెప్పేవాడితో ఉండాలి. ఆ దేవుని చిత్తం ఎవరు చెప్తున్నాడు? సేవకుడు. ఇప్పుడు సంఘానికి నువ్వు ఎందుకు వచ్చావు? దేవుని చిత్తం చేస్తావు. ఇప్పుడు దేవుని చిత్తం చేయాలనుకుంటే దేవుని చిత్తం చెప్పేవాడితో. ఇప్పుడు యేసయ్యలాగా మారుతానని చెప్పి సినిమా హీరోని ఫాలో అవుతే యేసయ్యలా మారుతావా? నేనేమంటానండి, దేవుని చిత్తం చేయాలనుకుంటే సేవకుడితో ఉండో.